రూపాయలు తీసుకుంటే నెల సంత తెచ్చుకునే వాళ్ళ ఇంటికి. ఇప్పుడున్న ప్రభుత్వంలో, జగన్ ప్రభుత్వంలో భారీ రేట్లు పెరిగిపోయినాయి. పప్పు ధాన్యాలు కొనడానికి లేదు. నిత్య అవసర ధరలు అన్నీ పెరిగిపోయినాయి. అలాగే ఇల్లు కట్టుకోవాలంటే కూడా సిమెంట్ ధరలు పెరిగిపోయినాయి. అలాగే మళ్ళీ ఇంకోటి తాపి పనికి పోవాలంటే కూడా వాళ్ళు ఇసుక అందుబాటులో లేదని చెప్పేసి బయలుదారులు కూడా పని చేసుకోలేకపోతున్నారు. అలాగే ఇంకొకటి బయట చూస్తావా, రైతులకి గిట్టుబాటు ధర లేదు. టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ అన్నారు కానీ పదకొండులో ఇంతవరకు జ్యూస్ ఫ్యాక్టరీ 5 ఏళ్ళు గడిచిపోతున్నా కూడా జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టలేదు ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గారు. అలాగే ఇంకొకటి మా మహిళలకైతే ఎక్కడెక్కడ రక్షణ అనేది లేదు. ఇంతవరకు అయింది 5 ఏళ్ళలో తన ప్రభుత్వంలో నేను ఉన్నానమ్మా, నేను అన్నయ్యని మామయ్యని అంటున్నాడే తప్పితే ఏ మహిళకు కూడా రక్షణ లేకోకుండా పోయింది. దిశా చట్టం తీసుకొని వచ్చినాడు కానీ దిశా చట్టం కూడా 15 రోజులకే శిక్ష వేయబడుతుందని చెప్పినాడు కానీ ఆమె రోజమ్మ కూడా మా అన్న జగనన్న పేరులోనే గన్ ఉంది, దిశా చట్టం వచ్చింది అని చెప్పింది కానీ ఇంతవరకు దిశా చట్టం అనేది కనబరచలేదు. ఇంతమంది మహిళలు అయితే ఇప్పుడు మన ఇక్కడ కటారకొండలో అదేదో ఇంకా 7 ఏళ్ల బాలికని రేప్ చేయబడ్డది. అది కూడా మునిరంగడనే లాయరు చదువుకున్న వాళ్ళే అట్లా చేస్తే చదువులేని వాళ్ళు ఎట్లా ఇంకా పల్లెల్లో తల్లిదండ్రులు ఇంటికాడ పిల్లల్ని పెట్టిపోతే వాళ్ళకి రక్షణ ఏమి ఇంకా ఇంటి దగ్గర తల్లిదండ్రులు కాసుకుని ఉంటే వాళ్ళకి పొట్ట నిండేది ఎప్పుడు ఇంకా పిల్లలు కాసుకొని ఉంటే అటువంటి చిన్న 7 ఏళ్ల బాలికను కూడా వదిలేదు ఆ పిశాచి. ఆమె గవర్నమెంట్లోన మహిళలకి రక్షణ కలిగి ఉండేది. ఈ జగన్ ప్రభుత్వంలో మహిళలకి ఎక్కడెక్కడ రక్షణ లేదు. ఇప్పుడున్న జనరేషన్లోన అసలు మహిళ బయటికి పోయేది కూడా లేదు. రాత్రి గడిచిందంటే ఒక కూతురు బయటికి పోయిందంటే ఆ తల్లి 10 విధాలుగా అమ్మ ఇంకా రాలేదనే టెన్షన్లోనే ఉండిపోతూ ఉంది. అవి గుంటూరు జిల్లాలో ఒక అమ్మాయిని ఒక వాలంటరీ గవర్నమెంట్ వాలంటరీ ఆ అమ్మాయిని వేధిస్తూ ఉంటే వాళ్ళన్న పోయి మాట్లాడినందుకు వాళ్ళన్న కూడా హత్య చేయబడ్డాడు. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే జిల్లాలో సుమారుగా అంటే ఒక 500-600 మంది మహిళలకు అసలు రక్షణ లేకుండా పోతా ఉంది. అసలు ఇంతవరకు ఆ దిశా చట్టం అనేది ఇంతవరకు శిక్ష వేయబడలేదు, ఎవరికి కూడా శిక్ష వేయలేదు. వాళ్ళకి మహిళలకి న్యాయం కూడా చేయలేకుండా పోయింది. ఇక్కడ అవి ఎందుకు న్యాయం రైతులకైతే అసలుకి గిట్టుబాటు ధరలు లేవు, వాళ్ళకు పంటలు లేవు. ఇంకోటి మెయిన్ తుగ్గల మండలంకి అయితే కరువు కూడా ఆమె ప్రకటించలేదు, కరువు కూడా తేలేదు. పలు విధాలుగా ఇతర పార్టీలని కలిసి పోరాడితే కూడా పై వరకు కేంద్రం వరకు పోరాడితే కూడా కరువు మండలం ప్రకటించలేకపోయింది. ఆమె అన్ని 60 చెరువులు నింపుతానని చెప్పింది కానీ రైతులకి ఇంతవరకు ఒక చెరువు కూడా నింపలేదు. చెరువులు నింపినానని చెప్పేసి బిల్లులు తెచ్చుకొని తినేది కానీ జనాలకి కూడా అర్థం కావాలా. ఆమె బిల్లులు తెచ్చుకొని తినేది కానీ ఆమె బిల్లులు పెట్టుకునింది చెరువులు నిండాయని చెప్పేసి పైన జేడి గారు అంత మొత్తము పశుగ్రాసం ఉందిలే, నీళ్ళు ఉన్నాయి, వసతులు ఉన్నాయి, పంటలు పండినాయని చెప్పేసి కరువు మండలం కూడా చేయలేదు. తుగ్గల మండలం కరువు మండలం కూడా చేయలేదు. అలాగే పోయినసారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే మహిళలకి రక్షణ కలిగింది, రైతులకి కూడా మంచి హెల్ప్ జరిగింది. అలాగే చిన్న విద్యార్థుల నుంచి పెద్ద విద్యార్థుల వరకు కూడా బాగా చదువుకోగలిగినారు. విద్య కూడా అందింది, విదేశీ విద్య కూడా అందింది. ఇప్పుడు ఏదో మా బడి అంటాడు, అది పాత బళ్ళకే రంగులు కొట్టినాడు కానీ ఇంతవరకు యాడ కూడా కొత్త కన్స్ట్రక్షన్ జరగలేదు. పాత బళ్ళకు రంగులు కొట్టి ఆ బడి పేరు మీద బిల్లులు చేసుకొని తింటున్నారే తప్పితే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు బటన్ ఒత్తినప్పుడల్లా 10 రూపాయలు ఇస్తున్నాడు, 100 రూపాయలు తింటున్నాడు, 10 రూపాయలు ఇస్తున్నాడు, 100 రూపాయలు తింటున్నాడు. ఇటువంటి ప్రభుత్వంని కూడా మనం పారదోలాలా. అలాగే రాబోయే రోజుల్లో మంచి చంద్రన్న భవిష్యత్తు గ్యారెంటీ పథకాలు కూడా పెట్టినాడు. భవిష్యత్తు గ్యారెంటీ పథకాలు కూడా మనకు అన్ని అందుబాటులోనే ఉంటాయి, మధ్యతరగతి కుటుంబాల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. రాబోయే రోజుల్లో మనం చంద్రన్న పాలన చూడాలని నేను ఆకాంక్షిస్తూ జనాలందరూ కోరుతున్నాను.